హలో హాయ్ నమస్తే ఆదాబ్ నేను మీ #MD వెల్కమ్ టు ఫిల్మీ ఫ్రీక్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ని చూస్తున్నట్లయితే కనుక మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సరిపోదా శనివారం నుంచి ఒక టెర్రిఫిక్ అప్డేట్ ఎటకేలకు వచ్చేసింది. ఈ సినిమా ట్రైలర్ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. దర్శకుడు వివేక్ ఆత్రేయ అండ్ టీమ్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక నాని దసరా తరువాత ఆ రేంజ్లో రెచ్చిపోయి ఈ సినిమాలో నటిస్తున్నట్లుగా ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. తొలి సినిమాకి భిన్నంగా యాక్షన్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు వివేక్. ప్రియాంక మోహన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ నెల 29న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ని విడుదల చేశారు. పక్కా మాస్ యాక్షన్ కంటెంట్ తో ఈ సినిమాను మేకర్స్ రూపొందించారు. డైలాగ్ కింగ్ సాయి కుమార్ నాని పాత్రకు ఎలివేట్ చేసిన విధానం సూపర్ అంటున్నారు ఆడియన్స్. ఇక క్లాస్ గా కనిపించే నాని మాస్ అవతారం ఎత్తితే ఎలాంటి రచ్చ జరుగుతుందో మనకు ఈ ట్రైలర్ లో చూపెట్టారు. వారం రోజుల కోపాన్ని అంచుకొని శనివారం రోజున దాన్ని బయటపెట్టే తీరు అద్భుతంగా తెరకెక్కించారు. ఈ ట్రైలర్ లో నాని ప్రియాంక మోహన్ల ట్రాక్ కూడా ఉంటుందని మనకు క్లూ ఇచ్చారు. ఇక ఎస్జే సూర్యతో నాని ఫేస్ టు ఫేస్ సీన్ కి అభిమానులకు పూనకాలు తెప్పించారు. జేక్స్ బిజాయ్ సంగీతంతో పాటు బీజిఎంతో అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించారు. ఇక ఈ సినిమా సోకులపాలెం అనే ఊర్లో సాగుతుంది. నా సహనం నశించింది, నా కన్నీళ్లు ఇంకిపోయాయి, అందుకే మనందరి తరపున భయాన్ని దాటి ఒక అడుగు ముందుకు వేద్దాం అనుకుంటున్నానంటూ ఓ పిల్లాడు గోడపై బొమ్మ గీయటంతో ట్రైలర్ మొదలైంది. సిఐగా ఉండే ఎస్జే సూర్య సోకులపాలెం ప్రజలపై విరుచుకుపడుతుంటారు. అదే స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ ప్రియాంక మోహన్ ఆయన చేసే అన్యాయాలపై అసంతృప్తిగా ఉంటుంది. దీనికి సొల్యూషన్ ఏంటని ఎదురు చూస్తుంటుంది. సరిగ్గా ఇప్పుడే ట్రైలర్లో సాయి కుమార్ ఎంట్రీ ఇస్తారు. నీకు యముడు చిత్రగుప్తుడు తెలిసే ఉంటుంది. వారిద్దరూ స్ప్లిట్ పర్సనాలిటీలా ఒకరిలోనే ఉంటే వాడేనమ్మా మా వాడు అని నాని గురించి సాయి కుమార్ చెప్తారు. ఆ తర్వాత నాని ఎంట్రీ వస్తుంది. అన్యాయాలు చేసే వారి పేర్లను తన డైరీలో రౌండప్ చేసి వారిని చితక బాధేస్తుంటాడు నాని. తండ్రి పెట్టిన కండిషన్తో శనివారం మాత్రమే కోపం చూపిస్తుంటాడు, ఫైట్స్ చేస్తుంటాడు. ఈ క్రమంలో సోకులపాలెం ప్రజలపై అన్యాయాలు చేసిన సిఐ ఎస్జే సూర్య పేరు రాసి రౌండప్ చేస్తాడు నాని. ఒకసారి పేరు రౌండ్ చేసుకుంటే వారి అంతు చూడడానికి ఎంత దూరమైనా వెళ్తాడని, ఏమైనా చేస్తాడని సాయి కుమార్ అంటారు. ఆ తర్వాత నాని యాక్షన్ సీన్లు అదిరిపోయాయి. నానిని ఆపలేక సిఐ ఎస్జే సూర్య తికమక పడుతుంటాడు. లాస్ట్లో నాని ఒక డైలాగ్తో ముగిస్తారు. పోతారు, మొత్తం పోతారంటూ సిఐతో నాని చెప్పే డైలాగ్తో సరిపోదా శనివారం ట్రైలర్ అయితే ముగిసింది. ఓవరాల్గా సరిపోదా శనివారం ట్రైలర్ నాని కెరియర్లో బెస్ట్ ట్రైలర్ కట్గా నిలిచిందని అభిమానులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ ఎందుకు ఇంత ప్రెస్టీజియస్గా తీసుకున్నాడో మనకు ఈ ట్రైలర్తో ప్రూవ్ చేశాడు. మొత్తానికి నాని ఖాతాలో మరొక బ్లాక్ బస్టర్ ఖాయమని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ చిత్రాన్ని ఆగస్టు 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ అయితే రెడీ అవుతున్నారు. చూసారు కదా గాయస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ని కనుక మీరు మొదటిసారిగా చూసినట్టయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టు ద ఎండ్. Until then, bye bye, see you.